హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక తాజా సమాచారంతో, ముఖ్యమైన సమాచారంతో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్గా ఎవరైతే పింఛన్లకు సంబంధించి అప్పీల్ అనేది చేసుకొని ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే నిన్నటి రోజు నుంచి ఈ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొంతమంది లబ్ధిదారులకు నోటీసులు అనేవి కూడా అందించబోతున్నారండి. ఈ నోటీసులు ఏ విధంగా ఉంటాయి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ముందుగా కొంతమందికి మీరు రీఅసెస్మెంట్కి వెళ్ళండి అనేది నోటీసులు అందించడం జరుగుతుంది. మరికొంతమందికి మీకు పెన్షన్ రద్దు అయింది, మరొకసారి మీరు అప్పీల్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు, అదేవిధంగా మీకు ప్రతి నెల పింఛన్లు పంపిణీ చేయరు అని ఒక నోటీస్ అయితే అందించడం జరుగుతుంది. ఈ విధంగా 2 నోటీసులు అయితే లబ్ధిదారులకు అయితే అందించడం జరుగుతుందండి, 2 రకాలుగా అయితే. దీనికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని నేను మీకు క్లియర్ కట్గా 1 బై 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా చూసుకున్నట్లయితే రీసెంట్గా సెల్ఫ్ అధికారుల నుంచి పింఛన్లకు సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్న రెగ్యులర్ సదరం పరిశీలన, అదేవిధంగా గతంలో నోటీసులు అందుకున్న రీఅసెస్మెంట్ పరిశీలనలు అన్నీ కూడా ప్రస్తుతం నిలుపుదల చేసి కేవలం పెన్షన్ రద్దు, పెన్షన్ మార్పుకి సంబంధించి నోటీసులు, అదేవిధంగా వాటి వెరిఫికేషన్ అనేది పూర్తి చేయండి అయితే సెల్ఫ్ అధికారులు రీసెంట్గా ఒక జీవో ద్వారా అయితే తెలియజేయడం జరిగిందండి. దీనికి తగ్గట్టు నిన్నటి నుంచి ఎవరైతే అప్పీల్ అనేది చేసుకొని ఉంటారో వాళ్ళకి సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ కావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ వెరిఫికేషన్ ఏ విధంగా చేస్తున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ప్రభుత్వం అర్హత లేని లేదా అనుమానిత పింఛన్ లబ్ధిదారులకు రీసెంట్గా నోటీసులను జారీ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క వైకల్య శాతాన్ని బట్టి, వైద్య పరీక్షలను బట్టి, అదేవిధంగా సదరం సర్టిఫికేట్లను బట్టి వాళ్ళకి నోటీసులు అనేది జారీ చేయడం జరిగిందండి. ఈ విధంగా నోటీసులు అనేది జారీ చేసిన తర్వాత ఎవరైతే అప్పీల్ అనేది చేసుకొని ఉంటారో వాళ్ళకి సంబంధించి పరిశీలన అనేది నిన్న నుంచి స్టార్ట్ కావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే. ప్రభుత్వం అయితే ఈ అప్పీల్ ప్రాసెస్ అనేది ఎందుకు కల్పించింది అనేది కూడా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఏంటంటే పింఛన్ రద్దు నోటీసులు అందించిన తర్వాత మా తరపున, అంటే ప్రభుత్వం తరపున ఏమైనా తప్పు కనుక జరిగి ఉన్నట్లయితే, పొరపాటు కనుక జరిగి ఉన్నట్లయితే దాన్ని సరిదిద్దుకోవడానికి మేము అప్పీల్ అనే ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది అని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. ఇలా ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి నిన్నటి రోజు నుంచి, అంటే సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అప్పీల్ ప్రక్రియకు సంబంధించి పరిశీలన అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఈ పరిశీలన ఏ విధంగా చేస్తున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఈ పరిశీలన చేయడానికి ప్రభుత్వం అయితే ఒక టీంని అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రభుత్వ ప్రత్యేక టీములు ముందుగా అయితే మెడికల్, అదేవిధంగా ఆర్థోపెడిక్, డిజిటల్ అసిస్టెంట్, పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ వంటి వైద్య నిపుణులను ఏర్పాటు చేయడం జరిగింది ఈ వెరిఫికేషన్ చేయడానికైతే. ఓకేనా. ఈ అధికారులు ఏం చేస్తున్నారంటే, ఎవరైతే అప్పీల్ అనేది చేసుకొని ఉంటారో ఆ దరఖాస్తులన్నింటినీ పరిశీలించడం జరుగుతుందండి. దరఖాస్తులన్నింటినీ పరిశీలించిన తర్వాత మీరు నిజంగా అర్హులని భావించినట్లయితే వాళ్ళు, ఆ అధికారులు మీకు రీఅసెస్మెంట్కి వెళ్ళమని ఒక నోటీస్ అయితే అందించడం జరుగుతుందండి. అధికారుల చేతే మీకు మీ గ్రామ బోర్డు సచివాలయంకి ఒక నోటీస్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ అధికారులు మీరు పింఛన్కి అనర్హులు అని భావించినట్లయితే మీకు రద్దు నోటీస్ అనేది కూడా మీ గ్రామ బోర్డు సచివాలయంకి పంపించడం జరుగుతుంది. ఈ విధంగా 2 నోటీసులు అయితే ఇప్పుడు నేను చెప్పిన అధికారులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి చూడండి. మెడికల్, అదేవిధంగా ఆర్థోపెడిక్, డిజిటల్ అసిస్టెంట్, పిహెచ్సి మెడికల్ ఆఫీసర్, ఈ వైద్య నిపుణులు గ్రామ బోర్డు సచివాలయంకి డైరెక్ట్గా నోటీస్ అనేది పంపించడం జరుగుతుంది. ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ గ్రామ బోర్డు సచివాలయం ద్వారా మీకు నోటీస్ అనేది అందించిన తర్వాత మీరు ఏ విధంగా వెరిఫికేషన్ చేసుకోవాలి, తర్వాత ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తానండి. ముందుగా నోటీస్ వస్తే ఏం చేయాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, నోటీస్ అందుకున్న తర్వాత ఆ నోటీస్లో తెలుపబడిన తేదీలో మరియు అందులో ఇచ్చిన హాస్పిటల్ వద్దకు వెళ్ళి మీరు రీవెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు ఇచ్చిన నోటీస్లోనే మీరు రీవెరిఫికేషన్కి ఎక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఒకటి కేటాయించుంటారు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ పేరు, అదేవిధంగా మీరు ఏ తేదీన వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి పూర్తి సమాచారం అయితే ఆ నోటీసులు అయితే అందించడం జరుగుతుందండి. మీరు ఈ విధంగా అందులో ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం మీరు రీవెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. రీవెరిఫికేషన్లో మీరు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, వెరిఫికేషన్లో ఏం చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, వెరిఫికేషన్లో కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ని వెరిఫై చేయడం జరుగుతుందండి. సదరం సర్టిఫికేట్, అదేవిధంగా మీ మెడికల్ సర్టిఫికేట్, అదేవిధంగా మీరు చికిత్స పొందుతున్నటువంటి డాక్యుమెంట్ ఏదైనా సరే, మీ వైకల్యానికి సంబంధించి మీరు ఏమైనా ఇంకా చికిత్స అనేది పొందుతూ ఉంటే ఆ డాక్యుమెంట్ అనేది కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా వైద్య పరీక్షలు,
సో మీరు ఎక్కడైనా వైద్య పరీక్షలు కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ వైద్య పరీక్షలకు సంబంధించి ఏమైనా డాక్యుమెంట్ ఉన్నా సరే మీరు క్యారీ చేసుకొని మీకు కేటాయించిన హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మీ డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో రీసెంట్‌గా కూడా వెరిఫికేషన్ స్టార్ట్ చేయడం జరిగిందండి. వెరిఫికేషన్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. అప్పుడు చేసిన విధంగా ఇప్పుడైతే సింపుల్‌గా చేయట్లేదండి. చాలా స్ట్రిక్ట్‌గా అయితే ఈ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే. సో సీఎం చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా కొంతమంది అధికారులైతే ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది. సెల్ఫ్ అధికారులు కూడా ముఖ్యంగా ఆదేశాలైతే జారీ చేయడం జరిగిందండి. సో ఎందుకంటే వీళ్ళు రెండవసారి వెరిఫికేషన్‌కి వెళ్తున్నారు కాబట్టి చాలా స్ట్రిక్ట్‌గా వెరిఫికేషన్ చేసి వాళ్ళు అర్హులు గనుక అయినట్లయితే వాళ్ళ యొక్క పర్సెంటేజ్‌ని నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేయండి అనేది తెలియజేయడం జరిగింది. కాబట్టి సింపుల్‌గా అయితే చేయరండి. ఖచ్చితంగా స్ట్రిక్ట్‌గా అయితే ఉంటుంది ఈ వెరిఫికేషన్. కాబట్టి మీ దగ్గర ఉన్న అన్ని డాక్యుమెంట్స్ అనేవి మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఓకేనా? సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా వెరిఫికేషన్ అనేవి పూర్తయిన తర్వాత మళ్ళీ మీకు ఒక నోటీస్ అయితే రావడం జరుగుతుందండి. సో ఆ నోటీస్ అనేది కూడా మీ గ్రామ వార్డ్ సచివాలయంకి అయితే చేరడం జరుగుతుంది. సో ఆ నోటీస్‌లో ముఖ్యంగా ఏం తెలియజేస్తారనే విషయానికి గనుక వచ్చినట్లయితే సో పింఛన్లకు సంబంధించి మీరు అర్హత కలిగి ఉన్నారా లేదా? మీకు పెన్షన్ పంపిణీ చేయాలా లేదా? అనేటువంటి పూర్తి సమాచారం అయితే ఉంటుందండి. ఒకవేళ పింఛన్లకు సంబంధించి మంజూరీ పత్రం అనేది గనక ఇచ్చినట్లయితే మీకు ప్రతి నెల పింఛన్లు పంపిణీ చేయబడతారు అనేది అర్థమండి. సో వెరిఫికేషన్‌లో మీరు పింఛన్‌కి అర్హత కలిగి ఉన్నారు అనేది డిసైడ్ చేసి మీకు ఒక కొత్త నోటీస్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. సో ఓకేనా? సో ఆ నోటీస్‌లో మీకు పింఛన్ మంజూరీ పత్రం గనక అందించినట్లయితే మీరు ఇంతకుముందు ప్రతి నెల ఎంతైతే పింఛన్ తీసుకుంటున్నారో సో దానికి తగ్గట్టు పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ వెరిఫికేషన్‌లో మీకేమైనా సరే పర్సెంటేజ్ గనక తగ్గి ఉన్నట్లయితే ఆ పర్సెంటేజ్‌కి తగ్గట్టు మీకు పెన్షన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే. సో ఓకేనా? సో అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే రీవెరిఫికేషన్‌లో అనర్హులైతే సో రీవెరిఫికేషన్‌లో ఒకవేళ గనక మీకు పెన్షన్ రద్దు నోటీస్ గనక అందినట్లయితే సో రీవెరిఫికేషన్‌లో మీరు పింఛన్‌కు అనర్హులని భావించిన ఎడల మీ పింఛన్ రద్దు పత్రము మరలా మీకు గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది చేత అధికారులు అందించడం జరుగుతుంది. సో ఈ నోటీస్ అనేది అందిన తర్వాత మరలా మీరు అప్పీల్ చేసుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు అనేది క్లారిటీ అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఓకేనా? సో కేవలం ఎవరైతే పింఛన్‌కి అర్హత కలిగి ఉంటారో సో వాళ్ళకి మాత్రమే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో ఎవరైతే అనర్హులుగా ఉంటారో సో వాళ్ళు మళ్ళీ అప్పీల్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదు. సో ఓకేనా? సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఏవైతే అపీల్ ప్రాసెస్ ఉంటుందో అప్లికేషన్స్ ఉంటాయో వాటిని పరిశీలించడం జరుగుతుంది. సో ఆ పరిశీలన అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్ అనేది నేను చెప్పడం జరిగిందండి. సో ఏ విధంగా మీరు వెరిఫికేషన్ అనేది చేస్తారు అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేయడం జరిగింది. సో ఓకేనా? సో ఇదేనండి పింఛన్లకి సంబంధించి వచ్చిన తాజా సమాచారం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పింఛన్లకు సంబంధించి రాబోయే రోజుల్లో ఏమైనా అప్డేట్స్ వస్తే నేను ప్రతి అప్డేట్ అయితే వీడియో రూపంలో తెలియజేస్తానండి. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఓకేనా? మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.